కదా అక్క, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, కోరుకుంటానక్క. కోరికరా తమ్ముడు? కోరుకోమంటున్నావా అక్క? గజబడదుర్గ, నువ్వు కోరుకోమన్నావు కాబట్టి నేను కోరుకుంటున్నాను. నా కోరిక ఏంటనుకుంటావా అక్క? ముచ్చడిగా 3 కోరికలు ఉన్నాయి అక్క. పెద్దవాడుకున్న మెట్టి 51 మెట్టి నా పేరు లెక్క. అక్క పెద్దవాడు దొరక దారికి వచ్చావు, పై మెట్లు కావాలి, కింద మెట్లు కావాలంటున్నావు అక్క. రేపు కలియుగ పుట్టబోతుంది, కలియుగంలో నెర్లు పుడుతున్నారు. ఈ నెర్లందరూ కూడా కొంతమంది డబ్బున్న వాళ్ళు అంటారు, కొంతమంది డబ్బులు అంటారు. డబ్బున్న వాళ్ళందరూ కూడా తిరుపతి యాత్ర అంటారు, విజయవాడ యాత్ర అంటారు. డబ్బుల వాళ్ళందరూ కూడా విజయవాడ యాత్ర అంటారు అక్క. అక్కడ కూడా నా ఫలితం తక్కువ కాబట్టి అక్క మెట్టి తప్పించి మెట్టి నా పేరెట్టాలక్క. అక్క నువ్వు పెడతానంటున్నావు కాబట్టి ఇంకా 2 కోరికలు ఉన్నాక కోరుకోమంటావా? కోరుకోమంటున్నావా? పెళ్లి కడవనాడా పల్లెమే వస్తాదా పెళ్లి కడవన పెళ్లి మీద మామయ్య దొరకరోజు నువ్వు ఆడబడుసుకునేసి పల్లె మెత్తగా చెంబిస్తాడు అక్క. పల్లెము నాకు చెంబునికక్క అక్క. మరి అల్లివేలు మంగాదేవుని పెళ్లి చేసుకున్న తర్వాత బియ్యం ఏరుకుంటే పళ్ళం కావాలా? మరి పొలాలంటే కూడా డబ్బులు అయిపోతున్నప్పుడు నువ్వు ఇస్తానంటున్నావు కాబట్టి అక్క ఇంకా చిన్న కోరుకుని పోయిందక్క. అక్క మంగాదేవుని కళ్యాణం ఆడినప్పుడు అక్క మంగాదేవుని కళ్యాణం ఆడినప్పుడు నాకంటే ఒక ఇల్లు కావాలి, కాపురం చేసుకోవడానికి ఒక గృహం కావాలి అక్క. నా పిల్ల గోపురాలు నువ్వు కట్టాలక్క. తమ్ముడు ఆడదాన్ని డబ్బెక్కుతాను తమ్ముడు. ఆడ స్త్రీని కదా డబ్బెడతానంటున్నావా అక్క? అదిగో బెదవడకపోయినా నువ్వు వెలిసేవనేసి, అదిగో వెంకన్న బాబు వెలిసాడనేసి 6 బెదవులందరూ కూడా సంతకి ఎట్ల పెట్టుకుని వస్తారు. వాళ్ళు ఎట్ల మీద వాడు ఏమిటైతే అక్క పడిపడి మొక్కులు మొక్కుతారు. అదిగో ధాన్య రాశులు ఎత్తి మధ్య కడతారు. అటు మాదిరిగా నీకు ఉదయం 1 లక్షలు పడతాయి అక్క. ఆ డబ్బు తెచ్చిన గుళ్ళు కట్టక్క. అక్క నువ్వు కట్టిస్తానన్నా కూడా చాలా బాగుంది కాబట్టి అక్క పెళ్లిగా కట్టినము 6 లక్షలు 3 లక్షలు నా పేరు తెలక్క. అక్క అది బాబా ఆడగోసి కట్నం మీద నాకు ఆశ కలిగింది అంటున్నావా అక్క? నాకు ఆడగోసి కట్నం మీద నాకు ఆశ ఎక్కసలని అక్క. మీరు బావగారు అడిగితే ఏ సంబంధం చెప్పమంటున్నావా? ఆడపడిసి కట్నం బావగారు ఏంటి? నేను 10,000 మంగాదేవుని కళ్యాణం ఆడతాను కాబట్టి నీకు ఆడపడిసి కట్నం వస్తుంది. అదే మంగాదేవుని కళ్యాణం ఆడకపోతే ఆడపడిసి కట్నం వస్తుంది అసలు నీకు. నువ్వు ఇస్తానన్నావు కాబట్టి ఏమడిగి నేను ఇస్తానంటున్నావు. మాట మీద నమ్మకం నాకు లేదా
తెల్లకాయతో చిరిగిపోతున్నాయి, నల్ల అక్షరాలు చిరిగిపోతున్నాయి అక్క. ఒరిజినల్ రాగి బట్ట మీద రాసి వాళ్ళక్క. అలాగే నాయన ఏడుకొండల్లో పెద్దవాడు దుర్గోదేవి పిలిపించుకుని వెంకన్న బాబండి ఆనాడు ఆడవలసలేసి చీర జాకెట్ లో కట్టిన కానుకలు ఇచ్చి ఎట్టు మాదిరిగా పంపించారు. ఈ రోజు అలాగే విజయ్ కుమార్ గారు కూడా పెద్దవాళ్ళ కొండలకి సాగనమ్మ దేరని మరి మరి కోరిన